ఉమ్మడి వరంగల్ జిల్లాలో బెల్ట్ షాపుల దందా రోజు రోజుకి విస్తరిస్తుంది. గ్రామాలకు గ్రామాలు అక్రమ మద్యం విక్రయ కేంద్రాలుగా మారుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినబడుతున్నాయి. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం, వైన్ షాపు యాజమాన్యాల ప్రోత్సాహంతో బెల్ట్ షాపులు పుట్టగొడుగులాగా వెలుస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఎంఆర్పీకి మించి భారీగా ధరలకు మద్యం విక్రయిస్తూ మందుబాబుల జేబులు ఖాళీ చేస్తున్నారు నిర్వాహకులు. మరోవైపు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మద్యం, గ్రామాల్లో పెరుగుతున్న గొడవలు, యువత మద్యానికి బానిసనవుతున్న పరిస్థితులపై ఏఎన్ఎన్ ప్రత్యేక కథనం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల దందా 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది. పల్లెల్లో మంచినీరు దొరుకుతుందో లేదో కానీ మద్యం మాత్రం విచ్చలవిడిగా పారుతుంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపుల అమ్మకాలు అయితే జోరుగానే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏ పల్లెకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా అయితే 2 అంకెల సంఖ్యలో బెల్ట్ షాపులు అయితే దర్శనమిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులపై ఒక లుక్ ఎత్తాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలు అక్రమ మద్యం విక్రయ కేంద్రాలుగా మారుతున్నాయి. మడిపల్లి, దేవన్నపేట, ముచ్చెర్ల, నాగారం, వాజేడు, వెంకటాపురం, ఏటూరు, నాగారం వంటి ప్రాంతాల్లో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. జిల్లాల వ్యాప్తంగా అధికారికంగా ఉన్న వైన్ షాపులు, బార్ల కంటే అనధికారిక బెల్ట్ షాపులు ఎక్కువగా నడుస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా మద్యం అందుబాటులో ఉండడంతో యువత మద్యానికి బానిసవుతుందని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మద్యం నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కొంతమంది వైన్ షాపుల యాజమాన్యాలు బెల్ట్ షాపులకు సరుకు సరఫరా చేస్తూ అధికారులతో కుమ్మక్కై అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. బెల్ట్ షాపుల్లో ఎంఆర్పీకి మించి భారీ ధరలకు మద్యం విక్రయిస్తున్నారని వినియోగదారులు చెప్తున్నారు. ఇక 180 రూపాయల బీరును 220 నుంచి 250 రూపాయల వరకు అమ్ముతున్నారని, క్వార్టర్, ఫుల్ బాటిళ్లపై కూడా అదనపు ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పల్లెల్లో బెల్ట్ షాపులలో ఉన్న రేటు కన్నా అదనంగా అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఒక బాటిల్పై 40 నుంచి 100 రూపాయల వాయిగా వసూలు చేస్తున్నారు. లైట్ ఫీడ్ వచ్చేసి కేఎఫ్ లైట్ ఫీడ్ వచ్చేసి 180 రూపాయల ఎంఆర్పీ ఉండగా 120 నుంచి 240 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా ఫుల్ బాటిల్ పైన 150 రూపాయలు, క్వార్టర్ పైన 30 రూపాయలు అధికంగా అయితే వసూలు చేస్తున్నట్టు బెల్ట్ షాపులు తెలుస్తుంది. బెల్ట్ షాపులలో ఏ విధంగా అమ్మకాలు జరుగుతున్నాయని ఫోకస్ చేసి కొత్త బెల్ట్ షాపు వద్దకు వెళ్లి తెలుసుకునే ప్రయత్నం కూడా చేసింది. ఇంకోవైపు గ్రామాల్లో మద్యం కారణంగా కుటుంబ కలహాలు పెరుగుతున్నాయి. కూలి చేసి సంపాదించిన డబ్బంతా మద్యానికే ఖర్చవుతుండడంతో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, యువతలో చెడు అలవాట్లు పెరుగుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా కొరవిలో జరిగిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్త మద్యం మత్తులో వేధింపులకు గురి చేయడంతో భరించలేక ఓ గర్భిణి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. అక్రమ మద్యం విక్రయాల ఇలాంటి ఘటనలకు కారణమని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు డివిజన్లు అనకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఇల్లీగల్ గా బెల్ట్ షాపులు వెళ్తున్నాయి. ఈ బెల్ట్ షాపుల వల్ల ప్రధానంగా ఏంటంటే కూలీ నాలి తీసుకునేటోళ్ళు అందుబాటులో 24 గంటలు, అంటే 6 గంటలు, ఉదయం 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 1 గంట 2 అయినా కూడా అవైలబుల్ గా ఈ మద్యం దొరకడం వల్ల కూలీ చేసుకున్న డబ్బులన్నీ దానికే తలగబెడతాను. మందు తాగడం వల్ల కుటుంబం రీత్యా కూడా ఇబ్బంది అయ్యి ఘర్షణలు అయ్యి గొడవలు అయితే ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్లలో ఇవే ప్రధానంగా జరుగుతున్నాయి.
ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే దీనివల్ల ఒక ఆరోగ్యం పాడవడం పోగా పిల్లలు వాళ్ళ చదువులు కూడా ఇవాళ తంతి మందు తాగడం వల్ల ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులై చదువు కూడా మధ్యలోనే పిల్లలు అనేసే పరిస్థితి కూడా నెలకొన్నది. అది కాకుండా యాక్సిడెంట్ మందు తాగి మద్యం తాగి కూడా యాక్సిడెంట్ ప్రమాదం ఉంది. దీంతో అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ అన్లీగల్ గా నడుస్తున్న ఈ బెల్ట్ షాపులు వెంటనే తక్షణ ప్రభుత్వం స్పందించాలి. కేవలం ఆర్థిక పరమైన డబ్బులు వాళ్ళ సేల్ పెంచడం కోసం విపరీతమైన ఈ బెల్ట్ షాపులను నెలకొల్పడం ప్రభుత్వం వైఖరి మానుకోవాలి. ఇప్పటికైనా స్పందించి బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ జరుగుతున్న బెల్ట్ షాపుల మీద వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకుంటే ప్రజలందరినీ ఐక్యం చేసి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పచ్చని పల్లెలు మద్యపు మత్తులోనే నాశనమవుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పుట్టగుడిలాగా వెలిసిన బెల్ట్ షాపుల కారణంగా పచ్చని పల్లెటూర్లలో మద్యం ఏర్లై పారడంతో అంధకారంలోకి వెళ్లిపోతున్నాయి. యువత అదేవిధంగా పురుషులు మద్యానికి బానిసై కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. అదే విధంగా ఈ బెల్ట్ షాపుల కారణంగానే పల్లెటూర్లలో గొడవలు అదేవిధంగా సమస్యలు తలెత్తుతున్నాయని చెప్తున్నా కూడా అధికారులు ఎలాంటి చలనం రావడం లేదు. కల్తీ మద్య అమ్మకాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అనేక మంది చనిపోతున్నా కూడా అధికారులు ఎలాంటి చలనం రావడం లేదంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపుల పైన అధికారులు అదే విధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా చొరవ తీసుకొని తమ యొక్క పరిస్థితులు రోడ్లపై పడక ముందుకే తమను ఆ బెల్ట్ షాపుల బారి నుండి కాపాడాలంటూ గ్రామంలో ఉన్న మహిళలు చెప్తున్నారు.